హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్లయితే ఇండియా పోస్ట్ ఆఫీస్. పోస్ట్ నేమ్ గ్రామీణ్ డాక్ సేవక్. వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్. టోటల్ వేకెన్సీస్ అయితే 48,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై మోడ్ అయితే ఆన్లైన్. శాలరీ 12,000 to 29,300 రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ చూస్తే జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. ఇక ఫ్రెండ్స్, సో ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లికేషన్ యాక్సెప్ట్ చేసే అంటే స్టార్టింగ్ డేట్ అనేది చూసినట్లయితే 5th జూన్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద అప్లై చూసినట్లయితే 17th జూన్. సో త్వరగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో 5th జూన్ తర్వాత నుంచి 17th జూన్ లోపు సో మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేయండి. సో మీకు ఈ యొక్క ఒఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏంటో చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. పోస్ట్ నేమ్స్ క్లర్క్, అసిస్టెంట్ టీచర్, నర్స్, లైబ్రేరియన్, సూపర్వైజర్, కంప్యూటర్ ఆపరేటర్, కేస్ వర్కర్, హెల్పర్, సెక్యూరిటీ గార్డ్ ఆర్ డ్రైవర్. ఇక అప్లై మోడ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఆన్లైన్. ఇక టోటల్ వేకెన్సీస్ అయితే సో ఎన్ని ఉన్నాయో సో కరెక్ట్గా అయితే ఇవ్వలేదు. ఇక ఫ్రెండ్స్, హూ కెన్ అప్లై అని చూస్తే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఇక శాలరీ చూసినట్లయితే 5,200 to 20,200 వరకు ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై. ఇక ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 8th, 10th, 12th గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్లో లాస్ట్ డేట్ ఫర్ అప్లై అయితే 15th జూన్ 2024. సో ఫ్రెండ్స్, మీరు 15th జూన్లోపు త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సో ఒఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేయగానే మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏంటో చూద్దాము. ఆర్గనైజేషన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. పోస్ట్ నేమ్ ఎయిర్ వింగ్ అండ్ ఇంజనీరింగ్. వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే కానిస్టేబుల్, ఎస్ఐ, హెచ్సి, అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ రేడియో మెకానిక్. టోటల్ వేకెన్సీస్ అయితే 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై మోడ్ అయితే ఆన్లైన్. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్ ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. జాబ్ లొకేషన్ అయితే అక్రాస్ ఇండియా అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th అండ్ డిప్లొమా అయితే ఇవ్వటం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అయితే యాజ్ పర్ ద రూల్స్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏంటో చూద్దాము. ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్లయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI. పోస్ట్ నేమ్స్ అయితే రీజనల్ ఆఫీసర్, సెలక్షన్ ఆఫీసర్స్, డెప్యూటీ డైరెక్టర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, డైరెక్టర్, అకౌంటెంట్, స్టీనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ అదర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాబ్ టైప్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అప్లై మోడ్ అనేది చూసినట్లయితే సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్. సో మీరు ఎలా అయినా అప్లై అయితే చేయవచ్చు. ఒఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ అయితే చేయవచ్చు. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్ ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై అయితే చేయవచ్చు. శాలరీ అయితే యాజ్ పర్ UIDAI రూల్స్ ద్వారా మీకు గుడ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. ఇక ఇటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై.
ఇక ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th 12th ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏంటో చూద్దాము. ఆర్గనైజేషన్ నేమ్ ఇండియన్ రైల్వే, పోస్ట్ నేమ్ గ్రూప్ డి లెవెల్ 1, టోటల్ వేకెన్సీస్ 95,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ అప్లై మోడ్ చూసినట్లయితే ఆన్లైన్. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్ ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేయవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సిబిటి టెస్ట్, పీఈటీ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్, అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ అండ్ డ్యూరేషన్ అంటే ఎగ్జామ్ టైం అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా చెక్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్ మినిమం ఏజ్ అయితే 18 years, మ్యాక్సిమం ఏజ్ 33 years అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th ఆర్ ఐటీఐ అయితే ఇచ్చారు. ఇక ఫ్రెండ్స్ మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.